ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ఎల్లాయిపల్లి గ్రామ పంచాయతీ ఎల్లాయిపల్లి వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖ రాజకీయ నాయకులు పసుపులేటి సుబ్బరాయుడు గారు మరియు వారి శ్రీమతి కుమారి మేడం గారు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం సందర్శించి వృద్ధులకు దివ్యాంగులకు బాలబాలికలకు సౌకర్యార్థం నూతన డైనింగ్ టేబుల్ను అందించి అందరికీ డైనింగ్ టేబుల్ భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారు రాజంపేట నియోజకవర్గం నెల్లిపల్లి నందలూరు మండలం నెల్లిపల్లి గ్రామ వాస్తవ్యులు దాసరి చంద్రశేఖర్, దాసరి చంద్రమోహన్ మరియు వారి మనవళ్ళు మనవరాళ్ళు మోక్షిత్, దీక్షిత్, వర్షిణి, నందు మొదలైన వారు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. గొప్ప అన్న సంతర్పణ, అద్భుత అన్నదాన కార్యక్రమం. గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు దాసరి రంగప్ప, దాసరి శంకరయ్య వారి ఆత్మకు శాంతి చేకూరాలని జీవన జ్యోతి ఆనంద నిలయమునందు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక రకాల భోజనాలతో, అనేక రకాల కూరలతో, అనేక రకాల స్వీట్లతో ఏర్పాటు చేసిన అద్భుత మహా అన్న సంతర్పణ, అద్భుత అన్నదానం, గొప్ప అన్నదాన కార్యక్రమం. అలాగే ఓబులవారిపల్లి మండలం ఎల్లాయిపల్లి వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త పసుపులేటి సుబ్బరాయుడు గారి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన జీవన జ్యోతి ఆనంద నిలయ బృందం. ఈవేళ మొదటిసారిగా డైనింగ్ టేబుల్ పైన భోజనం చేయు గొప్ప అవకాశం గౌరవనీయులు పెద్దలు ఓబులవారిపల్లి మండలం ఎల్లాయిపల్లి వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖ రాజకీయ నాయకులు పసుపులేటి సుబ్బరాయుడు గారి దంపతులు చేతుల మీదుగా మొదటిసారిగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం నందు డైనింగ్ టేబుల్ భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. వృద్ధుల సౌకర్యార్థం వారికి కూర్చున్నట్టుకు కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నట్టుకు గమనించిన పెద్దలు డైనింగ్ టేబుల్ను జీవన జ్యోతి ఆనంద నిలయంకు నూతన డైనింగ్ టేబుల్ను అందించారు. చాలా సంతోషదాయకమైనది. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కొనసాగాలన్న గొప్ప దైవ సంకల్పంతో కొనసాగుతున్న జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తున్న ఆశ్రమం నేడు ప్రముఖ వ్యాపారవేత్త ఓబులవారిపల్లి మండలం రైల్వే కోడూరు నియోజకవర్గం ఎల్లాయిపల్లి వాస్తవ్యులు పసుపులేటి సుబ్బరాయుడు గారి దంపతులు ఆశ్రమమును సందర్శించి వారి వియంకులు
వర్ధంతి సందర్భంగా వియ్యంకులు తండ్రి కొడుకులు వర్ధంతి సందర్భంగా నూతన డైనింగ్ టేబుల్ను అందించారు. అందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు.